స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. దైవ గ్రంథం నుంచి మత్తయి సువార్త 8:24 ప్రభువారి మాట, యేసు ప్రభువారి మాట, సర్వాధికారి అయిన మాట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తడైన బలవంతుడైన దేవుని మాట. చూడండి, సముద్రం ఆయన మాట వినును అంటున్నాడు. మత్తయి సువార్త 8:24 చూసినట్లయితే మత్తయి సువార్త 4:39 గాలి ఆయన మాట వింటుందంట, సూర్యుడు ఆయన మాట వినను అన్నాడు. యెహోషువ గ్రంథం 10:12 చూడండి, చంద్రుడు ఆయన మాట వినను. యెహోషువ గ్రంథం చూడండి 10:12 ఆ మాట కూడా. వర్షం ఆయన మాట వినను అంటున్నాడు. 2 రాజుల గ్రంథము 17:1 చూడండి, మంచు ఆయన మాట వినను. న్యాయాధిపతులు 6:37 మరి సింహాలు ఆయన మాట వినను. దానియేలు 6:22 సింహాలు సైతం, దానియేలు సింహాల బోన్లు పడవేసినప్పుడు, బంధించినప్పుడు సింహాలు సైతము చూడండి ఆయనకు నమస్కారం చేస్తా ఉన్నాయి. మనం కుక్కను చూస్తే భయపడతాం, పిల్లిని చూస్తే, పామును చూస్తే భయపడతాం, కానీ దేవుడు చూడండి సింహాల బోన్లో వేసిన దానియేలు ధైర్యముగా ఉన్నాడు, జడియకు ఉన్నాడు, బలముగా ఉన్నాడు, ధైర్యముగా దృఢ విశ్వాసంతో ఉన్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఈ సింహాలు నాకు ఏ హాని చేయని ధైర్యముగా ఉన్నాడు. మనలో ఆ ధైర్యం ఉందా? నీలో ఆ ధైర్యం ఉంటుందా? పోతుందన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అప్పుడప్పుడు నిన్ను చనిపోతానని మైండ్ చూడండి పని చేయట్లేదని ఎందుకు అంటున్నాడంటే, వారి మనసులో దేవునికి చోటి నల్లకపోయారు గనుక దేవుడు చేయరానే ఏ మనసుకు అప్పచెప్తున్నాడంట? చెడ్డ మనసు, భ్రష్ట మనసుకు అంటున్నాడు. అందుకనే చూడండి, కుక్కలు ఆయన మాట విన్నాయి. 2 రాజుల గ్రంథం 17:4-6 చూడండి, యోనా గ్రంథం 2:10 చేపలు ఆయన మాట వినను, పశువులు పక్షులు ఆయన మాట వినను. నువ్వు వింటున్నావు. ఆదికాండం 7:8-9 రోగాలు ఆయన మాట విను. లోకస్వార్త 4:39 దయ్యాలు ఆయన మాట విను. మత్తయి సువార్త 17:18 ఓ మనిషి, నీవు యేసయ్య మాట వింటున్నావా లేదా? ఆలోచించి వినుటకు లోబడుటకు ప్రయత్నించు, లేకపోతే ఉపయోగం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని స్నేహితులారా, చూడండి, పరిశీలన చేసేవారిగా, గ్రహించుకునేవారిగా ఉండకపోతే అన్ని గాలి, సూర్య, చంద్ర, నక్షత్రముల సృష్టి ఆయనకు లోబడుతుంది. ఈ మానవులు, ఈ నరులు, ఈ మనుషులు చూడండి, యవనస్తులు చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లవాడు మా మాట వింటలేదని, మా అమ్మాయి మా మాట వింటలేదని, క్లాస్కి వచ్చే పిల్లలు మా మాట వింటలేదని అని చెప్తా ఉంటారు. కానీ దేవుని మాట వినేవారిగా ఉన్నారు, దేవునికి లోబడేవారిగా ఉన్నారు. అక్కడ ద్వితీయోపదేశకాండంలో 28:1 నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీంపడదు, పొలంలో దీంపడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెట్లు, గొర్రె మేకల మందలు దీవింపబడును. సమస్తము దీవించే దేవుడు, సమస్తాన్ని ఆదరించే దేవుడు, సమస్తాన్ని చూడండి దీవించగలిగిన దేవుడండి ఆయన. సర్వలోకానికి చక్రవర్తి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, నిన్న ఏకరీతిగా ఉన్నవాడు కనుక దేవుడు చిన్న వాక్యాన్ని దీవించను.